ధనిక రాష్ట్రంగా ఉన్న తెలంగాణను కేసీఆర్ ప్రభుత్వం అప్పుల పాలు చేసిందని మునుగోడు మాజీ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి విమర్శించారు. కేసీఆర్ కుటుంబం చేసినంత అవినీతి దేశంలో ఎవరూ చేయలేదన్నారు. కోదాడపట్నంలో ఆయన మీడియాతో మాట్లాడారు. రాబోయే ఎన్నికల్లో కేసీఆర్ ను గద్దె దింపాలని, బీఆర్ఎస్ ని బొందపెట్టాలని పిలుపునిచ్చారు. ఇక రాబోయే ఎన్నికల్లో బీజేపీ విజయం సాధిస్తుందన్నారు. బ్యాక్గ్రౌండ్ లేని బ్లాక్ మెయిలర్ పీసీసీ అధ్యక్షుడు అయ్యాడని విమర్శించారు. బీఆర్ఎస్ ను ఓడించేందుకు కాంగ్రెస్ నుండి నాయకులు బీజేపీలోకి రావాలని ఆహ్వానించారు. ఎన్నిక జరిగింది. ఇక్కడ కోదాడ నుంచి కాదు, మొత్తం తెలంగాణ వాళ్ళకే ఆ భూమిని అప్పచెప్తుంటారు, లేదంటే బలవంతంగా మాట్లాడుకొని తీసుకుంటారు. కేసీఆర్ కు సంబంధించిన బినామీ అంటే ఎంత పెద్ద స్కామ్ ధరణి పోర్టల్ అనేది మీ అందరికి తెలుసు. అట్లా చెప్పుకుంటూ పోతే తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ కుటుంబం చేసినంత అవినీతి భారతదేశ చరిత్రలో ఏ కుటుంబం కానీ ఏ ముఖ్యమంత్రి కానీ ఇంత అవినీతి చేయలేదు. మరి ఇప్పుడు తెలంగాణ ప్రజలందరి మీద ఇప్పుడు ఉన్నది బాధ్యత, మనందరి మీద, ఇక్కడ ఉన్న అందరి మీద, ప్రతి ఒక్కరి మీద ఉన్నది. గ్రామానికి ఎమ్మెల్యే మంత్రిని పెట్టి పోలీసుల అండతోటి బలోబాలు పెట్టి బెదిరించి ఒత్తిళ్లకు గురించి ఆ విధంగా అందరికి తెలుసు ఏ విధంగా ఎన్నిక జరిగింది. ఇక్కడ కోదాడ నుంచి కాదు, మొత్తం తెలంగాణ నుంచి భారతదేశం నుంచి చూసి వచ్చిన దగ్గరికి అటువంటి ఎన్నిక కేవలం ఒక దుర్మార్గంగా గెలిచింది, నిర్వహించలేదు. కేవలం అది పెన్షన్లు, రైతు బంధు అటువంటి కేవలం ఓటు బ్యాంక్ రాజకీయాలు తప్పితే నిజంగా తెలంగాణ రాష్ట్రం ఈరోజు అప్పుల పాలైపోయింది. ఇక రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి అనవసరంగా కాళేశ్వరం ప్రాజెక్ట్, పాలమూరు రంగారెడ్డికి పర్మిషన్స్ లేవు, అయిపోయింది.